ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సాత్క. ఫస్ట్ నేనే చెప్పుకున్నా, నేను ఫస్ట్ చెప్పిన అనుక సెకండ్ చెప్పింది. థ్యాంక్స్ చెప్తే ఏం చెప్తా సాత్క నిద్ర అవ్వడం కదా. పొల్లకు బర్త్డే విషయం చెప్తాను, అప్పటి నుంచి నిద్ర రాంగున్నాయి. హ్యాపీ బర్త్డే సాత్క. నేనైతే చెప్పినాక నిమిషం అయింది, ఇప్పుడు బర్త్డే నిమిషం చూసుకోవాలా. అయినా సరే నేనే కదా సాత్క. ఇప్పుడు నేను అందరికి ప్రతి ఒక్కరికి నేనే ఫస్ట్ చెప్తా, నాకెవరు చెప్పారు అట్లా. 12:30 వచ్చి చెప్తారు వీళ్ళు. ఇప్పుడు రాసుకుని వాడదాకా ఈ కథ ఖర్చుల విషయం చెప్పి ఓ అప్పుడు సో వేడి చేస్తాను ఇవ్వగానే కానుక రావంకుల్ ఫోను. హలో అంకుల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇగో సాత్కది చెప్పు. ఇగో నా పాప సాత్క చెప్పు. కుక్కలు కొరికి పారేసినాయి. ఇప్పుడు ఎట్లా మరి ఇంకో చెప్పు దొరికిందా? ముందట ఉందా? హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. పుట్టినరోజు జేజేలు చిట్టి పాప. చిట్టి పాపాయ ఎందుకంటే ఇప్పటికి ఏడుతుంది. అల్లా వచ్చి ఏది అడుగుతుంది. ఫస్ట్ టైం రావన్న గింత టక్క నచ్చుడు. పాస్పోర్ట్ ఇస్తా. పాస్పోర్ట్ నేను దుబాయ్ అన్నా. ఈమె బర్త్డే వచ్చినప్పుడు అదే క్రియేటివ్ థింగ్స్ 2-3 పని చేస్తారు కాదు. పందికొక్కో నక్కోనో పూలు చెప్పలే. బర్త్డే అయిపోతుంది వాళ్ళ తిరుగువారమ్మ. అబ్బా సారీ క్రియేటివ్ థింగ్స్ లో ఉన్న లింగు అని ఒక్క యాక్టర్. ఇవాళ వచ్చేసి మీకు తెలిసిందే బర్త్డే. హ్యాపీ బర్త్డే సత్క. నేను నైటే చెప్పిన, ఎప్పుడైనా మనోళ్ళ బర్త్డే అయితే ఫస్ట్ నేనే విజ్ చేస్తా. సో ఇక నైట్ దాకా మెలకువతో నుండి ఫస్ట్ నేనే చెప్పిన సత్క బర్త్డే మేము పెద్ద సెలబ్రేషన్ చేస్తాం. చిన్న ఒక చిన్న గిఫ్ట్ కూడా కొన్నాం. నిజానికి ఆ పెద్ద మాకు ఏం ఫుడ్ ఏమన్నా తెప్పి సత్క మేము అంటుకోమంటా. నువ్వే అంటుతాను కానీ ఈవెనే అంటుతుంది కానీ ఏం చేపిస్తాను? వెజ్ బిర్యానీ. నేనైతే సాత్కకు బర్త్డే సాంగ్ ఇస్తాను. నేను సాత్కకు ఏం పాట దొరుకులే సాత్కకు, ఇక ఆమె పాటే పెడతాను. చిట్టి నీ నవ్వ అంటే అని పెడతాను. ఏమో నవ్వుతుంది ప్లస్ పేరు చిట్టి కూడా. సో పాట మంచిగా సెట్ అయింది. బాలిష గిట్ట తిన్న పాట. ఈ స్వీట్ అయితే నాకు బాగా ఇష్టం. చిన్నప్పటి దీన్ని నేను కృష్ణ స్వీట్ అనుకుంటాను, ఎందుకంటే కృష్ణ చక్రం లెక్క ఉంటుంది. ఈ 3 మాకేనా? గ్రేట్. మేము ఇద్దరు ఉన్నా మాకు 3 ఇచ్చింది సార్. 3 స్వీట్లు అయితే ఇచ్చింది. ఈ సాత్క అయితే ఎత్తి ఏ పాట దొరకక ఇదే మళ్ళీ పాత పాట పెడతాను. కానీ ఇది కొంచెం వెరైటీగా చేస్తానికి ట్రై చేస్తాను. ఈ పాట పెడతాను, టైం పడుతుంది. పొద్దున్న నుంచి ఏం తినలే ఇవే స్వీట్. బాలిష మస్తు ఫేమస్ తెలుసా? మన సబ్స్క్రైబర్లకు ఏమి ఇస్తాను సాత్క మరి? అల్లా వచ్చి ఏది అడుగుతుంది. మీరు రావచ్చు మన సాత్కోళ్ళ ఇంటికి, తెలుసా? వెంకట్రావుపేట రోడ్డు పక్క కట్టు ఉంటది. జాడి సాత్కోళ్ళు ఇల్లు అంటే ఎవరైనా చెప్తారు. ఫస్ట్ చూసినా ఎట్లా పుట్టినరోజు పాపాయి, పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. చిట్టి పాపాయ ఎందుకంటే ఇప్పటికి ఏడుతుంది. ఈ సంవత్సరంతో 18 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న యుద్ధ వీరురాలు. నేను యుద్ధ వీరురాలు అంటాను. క్రియేటివ్ థింగ్స్ లో ఉన్న కొద్ది మందిలో పెద్ద యాక్టర్, ఈ ప్రపంచంలోనే బుద్ధివంతురాలు. నా బుద్ధిని ఎప్పుడు బుద్ధి ఉందా అయినా మన స్మైలింగ్ సాత్వికకి మా పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. నా సెల్ వాళ్ళకి చూడకూడదు కానీ చూడు ఎంత ఛార్జింగ్ కొడుతుండే, ఛార్జింగ్ పెట్టిన.
సాత్వికకి ఇప్పుడు గిఫ్ట్ ఇస్తాం, సర్ప్రైజ్ గిఫ్ట్. కళ్ళు మూసుకుంటే ఇష్టపడ్డది. అన్నం అట్లా వేయద్దు. ఫస్ట్ టైం రవాణా గింత టక్క నచ్చుడు. సాత్విక బర్త్డే అంటే టక్క నచ్చి నువ్వు ఎక్కడ పొద్దున వచ్చే వరకు మీరు వెళ్ళిపోతుంది. ఏమీ పొద్దున్నే వినంగా రవాంకులాంటి ఇవ్వాలా నాకు గిఫ్ట్ ఇవ్వడాట, ఇచ్చిన నేను తీసుకోనాట. నీకు పెద్దది మాకాడ పెద్దగా ఉన్నాడు తెలుసా. ఇక నా ఫోన్ మంచిగా వద్దా. ఓ బిడ్డ గింత తెల్లగా అయింది. ఫస్ట్ తీస్తే అయిపోతుండే ఊరం కర్రీ ఉండే ప్రతి సంవత్సరం ఏం గిఫ్ట్ అని ఇస్తాను శ్రీ. మేమిద్దరం డిసైడ్ అయ్యాం. ఇయానా ఏదో 5 కానీ నేను ఇస్తా సంవత్సరాలు సాత్విక నాకు బాటిల్ విన నా ఫోటో వేసి ఇచ్చింది. నీకు దండం పెడతా. అయ్యో కానీ 29 తారీఖు అయితే అయిపో, మనకు కూడా 4 సంవత్సరాలకు ఒకసారి. రోజు ముందట కొడితే 4 సంవత్సరాలకు ఒక్కసారి బర్త్డే వచ్చు. కానీ ఆమె పుట్టే రోజు వాళ్ళు ఈ సంవత్సరం కావాలి కదా. ఇక బర్త్డే వచ్చినప్పుడు అలా క్రియేటివ్ థింగ్స్ 2-3 పని చేస్తారు కాదు. అంటే గట్లా అంటావేంది? ఆ సంవత్సరానికి ఒక్కరు ఆ సంవత్సరానికి ఒకరు పోతారు. గట్లా ఇక 4 సంవత్సరాలు కానీ ఇద్దరు పోతారు. ఇద్దరు రోజు అయితే 1:30 అవుతుంది. సాత్విక మాకు మీరు టిఫిన్ ఇప్పుడే తెచ్చిచ్చింది. ఊరికాయ వచ్చిల్లు కదా. ఎక్కడన్నా పెద్దగా ఉన్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయి. నేను ఇవాళ బర్త్డే నిన్న ఏమంటలేదు. నువ్వు ఇంటికి తింటావుగా. సాత్విక దా. అయిపోయిన మళ్ళీ ఇగో ఇప్పుడు నేను సాత్వికకు గిఫ్ట్ ఇస్తాను. ఈ అప్పటి వరకు వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళు ఉంటారు. స్పెషల్ గా తెప్పించిన, నాకు మాట ఇచ్చిన. ఇలా 2 ఉన్నాయి, ఒకటి అన్వికది ఒకటి నాది. సాత్విక హ్యాపీ బర్త్డే. ఏమి ప్రతి సంవత్సరం బర్త్డే అయితే ఏమి ఇచ్చుడేమో కదా, మస్తు ఇబ్బంది అవుతుంది. ఈ సంవత్సరం అంతా ఇవే యూజ్ చేసుకోరు. దాన్ని ఏమైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఫుల్ సంబరపడుతుంది చూడండి. హ్యాపీ బర్త్డే సార్ మా ఇద్దరు తరపున, అనిక తరపున నాకు. ఎంత రియాక్షన్ ఇస్తాం చూపద్దు పలుకుతాయి. గిఫ్ట్ గట్రా పడేస్తారు. థ్యాంక్స్ చెప్పలే సాత్విక అయితే నాకు. చెప్పులు చెప్పులా పాపం పొద్దుగా చెప్పులు కుక్కలు కొరికింది, మస్తు బాధపడతాను. చెప్పులే గుడికొయ్యి రాంగ్ ఏం కొనుక్కోవాలని అప్పుడే ఖర్చుగా. ఎట్లుండే సత్క మనం ఏమి ఇచ్చినాం అనేది ముఖ్యం కాదు, ఎలాంటిది ఇచ్చినాం అనేది ముఖ్యం. ఎవ్వరు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన అప్పటిదప్పుడు యూజ్ చేయరు. నేను అన్వికకు ఉయ్యాలి అప్పటిదప్పుడు యూజ్ చేసింది, సత్క చెప్పులు ఇప్పటిదిప్పుడు వేసుకుంటాంది. ఇగో బర్త్డే గిఫ్ట్ ఇంకొన్ని బొచ్చడి ఇస్తా. ఇంకేమి ఇస్తా అంటే పాన్ కార్డ్ ఇస్తా, మాకు ఇంకోటి ఏమి ఇస్తా, పాస్పోర్ట్ ఇస్తా, ఓటర్ ఐడి ఇప్పిస్తా. ఓటర్ ఐడి మనం ఇవ్వకుండా మన రాజకీయ నాయకులు ఎగబడి మరి ఇస్తారు. సో మనం బ్యాంక్ అకౌంట్ సాత్విక పేరు విన బ్యాంక్ సాత్విక పేరు విన బ్యాంక్ అకౌంట్ తీస్తాం. ఇక ఆమె ఇష్టం, ఆమె పైసలు ఆమె ఏమన్నా చేసుకోవచ్చు. ఇన్ని రోజులు అలా అయ్యామన్నారు కానీ ఇప్పుడు ఈమె పైసలు ఏమన్నా చేసుకోవచ్చు. వస్తున్నప్పుడు బర్త్డే సందర్భంగా అప్పటికి వస్తాం సెలబ్రేషన్. ఇక మీ ఇంటికాడ చేసుకో కదా, నీట్గా సెలబ్రేషన్ చేసుకో. ఈమె వేసుకున్న సెలబ్రేషన్ వీడియో ఈమె ఛానల్లో మీరు చూడొచ్చు, సాత్విక ఛానల్లో. సాత్విక ఛానల్లో అయితే మీ ఇప్పటిదాకా కనవాలి, మమ్మల్ని దియ్యాలి, మమ్మల్ని కనబడితట్టు చేయాలి. ఈ ఛానల్ కూడా మంచిగా సక్సెస్ కావాలి. సాత్విక ఎగబడి వీడియోలు పెడుతుందని మేమే కొంచెం తాత్కారం పెట్టాము. కొత్త డ్రెస్ ఏనా సాత్విక? ప్యాంట్ పాత చేసుకుంటా. నువ్వే బుకేమంటే చేయనే చేయను, ఇంకా నువ్వు నన్ను అంటున్నావు. అట్లా కాదు, చెప్పిన సైజ్ నేనే పెట్టుకున్నా. మీడియం పెట్టుకోవాలి, మీడియం వస్తా సాత్విక. ఎస్ పెట్టుకున్నా. ఎస్ అంటే నేను సాత్విక అనుకుని దాన్ని ఎమ్ములో పెట్టినా. రైట్, ఇక ఎస్ సైజ్ వస్తా. ఎస్ అంటే సాత్విక, మౌనికకి ఎం సైజ్ వస్తా. ఎం అంటే మౌనిక. ఏ అని పెట్టుకో, ఆల్ సైజ్. ఏ అంటే అన్విక. సరే పట్టు. సాత్విక బర్త్డే సందర్భంగా ఇది మన వీడియో. ఇలాంటికై తింటే ముచ్చట. థ్యాంక్ యూ సార్. మరి ఏం తింటాం, ఎటో ఎక్కడికో వెళ్దాం అనుకున్నాం కానీ ఇక వీలు కాలేదు. కానీ ఏమన్నా నైట్ కేక్ పంపిస్తా, కేక్ తిని ఇక గుడ్ నైట్ చెప్తా. పంపిస్తే, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు పంపలే. 10K సబ్స్క్రైబర్ అయినప్పుడు కేక్ రాలే, ఏం రాలే. 25K సబ్స్క్రైబర్ అయినప్పుడు కూడా కేక్ అవి కట్ చేసుకున్నారు ఐడియా, కానీ మనకేం పంపించలే. ఇప్పుడు మస్తు బాధపడ్డా. ఏది జరగకూడదు అనుకుంటామో అది జరగడమే జీవితం. జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు, మన చేతుల్లో ఉంటే జీవితమే కాదు. ఎట్లా అనిపించింది గిఫ్ట్? అంటే నాకు లేవు కాబట్టి నాకు మంచిగా వాళ్ళు ఏం తెచ్చిదే గొప్పతనం.
మన దగ్గర పైసలు ఉన్నాయని గొప్పలకో బుడ్డపోలకో కదా ఓవర్ గా ఇచ్చినా అనుకో దాన్ని ఎన్నో పెడతారు. నేను ఇట్లా నీళ్లు పోసేదానికి ఉన్నా అవ్వ అంత ముందు బర్త్డే ఏం చేసినావు? సెల్ఫ్ లో పెట్టింది. పెట్టుకుంటారు కదా అంత ముందు వాచ్ ఇచ్చిన, అది ఇప్పటికైతే ఇచ్చినప్పుడు చూసినట్టు ఇప్పటిదాకా అయితే చూడలేదు. మొత్తానికి అయితే సాత్విక మంచి గిఫ్ట్ తీసుకున్నా. ఇక ప్రతి ఒక్కరి బర్త్డే ఇట్లా చెప్పులు కొందాం మంచిగా. కుక్క ఆట పందికొక్కో ఏమంటాను, పందికొక్కో నక్కోనో పూలు చెప్పలేం చెప్పలేం. అప్పుడైతే నేను సాధిక పాట ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా. ఇక మీ రెస్పాన్స్ ఎట్లుందో ఇక మీరు చూశారు. ఆల్రెడీ కొంచెం ఎడిటింగ్ చేసింది, దాదాపు అయిపోయింది. కానీ ఇక నాకు నచ్చ కొంచెం అటు ఇటు వేసుకుంటే సెట్ చేస్తాను. ఇక లేటుగా తెలుసానే ఇలా పుట్టింది. ఏం చేసిందే పోలే ఇట్లా హాస్టల్ అన్ని అన్ని కలుపుకొని ఫస్ట్ బుక్ అందుకే మంచిగా ఉంది. చూడు ఇట్లాంటి టైప్ ఉత్తిగా మన హోటల్ నుంచి తెచ్చుకున్నాను అంతే. మరి మన రవీందరు లక్ష్మణు రాజు చెప్పలే విషయం చెప్పలే అని అలా పిలవలేదు. మీరు అన్ని బాగుంటారు యూట్యూబ్ లో చూసుకుంటా అన్నిండు మంచిగా 29 కొడితే 4 సంవత్సరాల కామెంట్ పెట్టిరు స్క్రీన్ షాట్ తీసినావా? ఇయ్యరు ఎవరికైనా కామెంట్ ఇచ్చిన స్క్రీన్ షాట్ కొట్టి ఇలా అట్లా కొట్టరు. కొన్ని లైక్ కొట్టినా అన్ని గెలుపుతాడు శ్రీ అయితే. మన కామెంట్ వచ్చుడే రేరు, ఎన్ని వచ్చినా కడుపు నిండది. తింటాం ఎవరు రాలే, మాకు ఆకలి వేస్తుంది, వాళ్ళు ఎవరు వస్తలేదు. 6:30 అని చెప్పినాం, ఎవరు వస్తలేదు. ఇంకోటి ఏంటంటే సాత్విక బర్త్డే సాంగ్ పెడతాం. పెట్టిన వాళ్ళ ఇది చేసినగా సాటిస్ఫాక్షన్ అయిపోయింది. చిన్న వాళ్ళు ఇక కేక్ కటింగ్ ఎట్లుంది మంచిగా కూర సూపర్ పెరుగులో సూపర్ ఉందిగా. ఇంకా నాటే తినలే కానీ ఫస్ట్ బుట్ట బుట్ట కాదు ఫస్ట్ బుక్క పెట్టాలని చెప్పలేదా? మంచిగా ఉంది పెరుగులో. నాకు పెరుగులో మస్తు అనిపించింది. ఇంకెప్పుడు పెడతా వచ్చి పాట పాటకే పాపం దండలాడుతాడు శ్రీ గాని మీరు మంచి మంచి క్లిప్లు వేసి అటు పోయి ఇటు తిరిగి అటు తిరిగి సరి తీరకుండా అవుతాను. అదిగో ఎంత అయితే టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకో గంట అయితే బర్త్డే అయిపోతుంది. ఒక గంట అయితే బర్త్డే అయిపోతుంది. మన తిరుగువారం ఇక ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. పబ్లిష్ చేస్తాను. ఫస్ట్ ఎవరు కామెంట్ పెడతారో చూద్దాం. నేను పెట్టాను నా సెల్ లేడుందో ఏదో అట్లా చేసిన వీడియోలు ఎక్కువ లేవు, మేము ఎక్కువ షూటింగ్ రాక అబ్బా అబ్బా అని పెడతాను. ఫస్ట్ కామెంట్ అయితే ధను కర్నూలు ఆటో డ్రైవర్ పెట్టింది, థ్యాంక్ యూ అన్న. నేను చెప్పాను ఇవ్వబడితే నువ్వు చెప్పు. కంగ్రాచులేషన్స్ సాత్విక, 18 సంవత్సరాలు పడతాను. మేము ఒకటి పెట్టుకున్నాం సాత్విక బర్త్డే సందర్భంగా. ఆమె ఒకటి అనుకుంది, మేము ఇంతకు ముందే అనుకున్నాం. ఒక 30 days ఛాలెంజ్ అని పెట్టుకొని, అంటే టాస్క్ అని కాదు కానీ ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం. 30 days ఛాలెంజ్ అని. అదేంటిది అనేది 30 days తర్వాత సక్సెస్ అయితే పెడతాం. ఇది సాత్విక అయితే ఈ సంవత్సరం ఈ రోజుతోని 18 సంవత్సరాలకు అడుగు పెడతాను. నీకు కూడా వాల్యూ ఉంటుంది సాత్విక, నీ ఓటుకు వాల్యూ ఉంటుంది. అట్లా బీరుకు బ్రాంతికి ముద్దకు చీరకు అది ఇయర్ చీరిస్తానని ఓటు వేయకుండా. వీడియో అయితే అప్లోడ్ చేసిన స్పెషల్ సివి అంటే చాలా మంది ఏంటిది అనుకోరు. సివి అంటే క్రియేటివ్ వీడియో. ఎప్పుడు క్యాండిల్ ముట్టించిన మా వాళ్ళు భయపడతారు, ఇప్పుడు ఎవరు భయపడకుంటుండే, అదే గ్రేట్. Ada.
పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్. ఏమని అడుక్కుంటాను హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. సారీ జోక్ ఫ్లోలో. మీరు తీయండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. నమ్మకులు ఇచ్చినాక గంటకి చెప్తాను, కేక్ పెట్టినాక గంటకి చెప్తాను. వాడతావా? నేను ఇచ్చిన వాచకత ఇప్పుడు వీడియో చూద్దాం. మరి నచ్చుతుందో అమ్మా ఫస్ట్ ఇట్లా రియాక్షన్ చూద్దాం. ఎట్లా అన్నిసార్లు నవ్వినా నేను గుమందు సార్లు నవ్వినా. సత్కకు అనగా అనగా అమ్మాయి అది బాగా నచ్చింది. అప్పుడు అంటే బాగుంది, ఎప్పటి నుంచి చేసి మళ్ళీ అప్పట్లో బాగా వీడియో తీస్తుంది. పాటలు దొరకలేదు. ఎట్లా మొత్తానికి అయితే ఒకటి క్రియేట్ చేసినాం. ఇప్పటికి ఇది మంచిగా ఉంది అన్నది, అది దానంత మంచి లేదన్న. అంటే అట్లా కాదు, అంటే అంటే ఫస్ట్ సారి చేసింది కదా మళ్ళీ అట్లా. అంటే నేనైతే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టినా కొంచెం లేట్ గానే, అంటే కొండాపూర్ వెళ్ళి అక్కడ కొంచెం పని చూసుకొని మళ్ళీ రాగా అది కూడా తొవ్వల రొడ్డం కాడ అయ్యి పోస్ట్ అప్పటికప్పుడు క్రియేట్ చేసి అక్కడ పెట్టేసిన. నాకు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సాత్కకు గిఫ్ట్ ఇద్దా? సాత్కకు గిఫ్ట్ ఉన్నది ఒకటి, ఏకాలు ఉన్నది తీయ. సాత్క అంటే మినిమం ఉంటది. మన క్రియేటివ్ థింగ్స్ తరఫున క్రియేటివ్ థింగ్స్ లో ఉన్న లింగు అని ఒక్క యాక్టర్ కి, అంటే లేడీ యాక్టర్ కి హ్యాపీ బర్త్డే సాత్క. చూసిన వాళ్ళే సాత్క రియాక్షన్ ఎట్లుంటుందో ఏమో. సాత్క ఏంటిది సౌండ్ బాక్స్? ఇదేంటి చెప్పగట్లా అడుగుతారా? చదువు రానాలుగా బస్సు ఎటు పోతుంది అని అడుగుతాను. సాత్క కోసం స్పెషల్ గా తయారు చేయించిన. ఏం పేరు ఉంది? మినీ ఆట హోమ్ ప్యాడ్. అంటే ఏం కంపెనీ? ఏంటి? ఐఫోన్. ఐఫోన్ అంటే కాదులే, ఐఫోన్ సాత్క ఇది హ్యాపీగా ఫీల్ అవుతుందో కాదో నాకు తెలియదు కానీ ఇది ఏంటిది అన్నమాట. సౌండ్ బాక్స్ ఏనా? సౌండ్ బాక్స్ ఏనా మరి? దీంట్లో చార్జర్ వచ్చి నాకు దానికి యూజ్ అవుతుంది. కేబుల్ రాలే కానీ చార్జర్ కేబుల్ వచ్చింది కదా, ఐఫోన్ మాకు ఇచ్చి అది ఉంచుకో. ఇవో అలా పెట్టి ఆన్ చేసి ఏమైతుంది చూద్దాన్ని. సౌండ్ రాదు. సౌండ్ కాదు, సౌండ్ బాక్సే. ఇష్టం సౌండ్ బాక్స్? ఇష్టమే. మనకి ఇష్టం అంటే మాకు ఇస్తాయేమో అనుకున్నాం. మంచి పాట పెట్టు. ఈ సీరియల్ మంచిగా థ్యాంక్స్. నిజంగా ఏ సిరి, వాట్ ఈస్ ద టైం? It's 11:59 p.m. అగ్గో మంచిది అద్దపో. అగ్గో మంచిది అద్దపో. లాస్ట్ విషయం చెప్పాను. క్రియేటివ్ థింగ్స్ అంటే కదా క్రియేటివ్ చెప్తుంది. ఎంత 34,000 పడ్డది. 24,000 ఏ 10,000 కానీ. అయ్యో అంతేనా?
10,000 అడుగుతాను కానీ గంట అంటే గట్ల సరే ఇక నా బర్త్డే అయిపోయింది. సో అంటే అంటే మేము బయటగా పెద్ద ఎంజాయ్ చేయకుండా సత్కాకి అయితే మంచి మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చినాం. పొద్దున చెప్పులు, స్పీకర్లు అంటే చెప్పిన మాట వినేది లేకుంటే ఒక మంచి ఇంతే అండి. ఇలాంటికి ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సత్కా బర్త్డే ముచ్చట. ఏమైనా చెప్తావా? ఎప్పుడు నవ్వుతా చూసి గిఫ్ట్ ఇచ్చినందుకు ఇంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మనలో ఎవరైనా నైట్ చూస్తారా? గుడ్ నైట్. బాయ్. ఏ సిరి గుడ్ నైట్. Good night. బాయ్. గుడ్ నైట్. I wish to be all you fantasy.